అమ్మాయికి యూనిఫామ్ అవసరమా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ సైడ్ వచ్చినామంటే మ్యాక్సిమం ఏమంటారంటే ఇప్పుడు రాంగ్ డెసిషన్ ఉంటుంది. వెరీ అమ్మాయి అనేది ఇంకో పాయింట్ అయితే ఆ అమ్మాయిలలో పర్సనాలిటీ అనేది చూస్తారు. ఒక పవర్ కావాలి. సో మీరు పోస్ట్ మాస్టర్కి వెళ్తారు కదా, అప్పుడు ఎలా అనిపిస్తుంది? స్టార్టింగ్ పిఎంఈ పోతున్నాం అంటే ఏదో అనుకుని పోయిన తర్వాత డెడ్ బాడీ స్టార్టింగ్ భయం అవుతుంది మనకు. ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు మా ఇంటికి వెళ్ళంట ఏడుస్తున్నారంట. అవునా? నా కొడుకులు ఏం సాధించు. అమ్మ ఏ పెళ్ళి ఉంటే చెప్పు, ఆ పెళ్ళి నేను వస్తా అని చెప్పు డైరెక్ట్. ఇప్పుడు మా పోలీస్ అని అంటే నువ్వు అమ్మాయి పొట్టిగా ఉన్నావు అసలు నీకు వస్తుందా, ఇప్పుడు నేను చూసారా భయపడతారా అన్నారు. ఏనాడు అలవాట్లేదు మనకు పొద్దున్న లేచి ఉరకడము. చాలా మంది అమ్మాయిలు మెకానికల్ తీసుకోరు అని చెప్పి క్వశ్చన్ మార్క్. వన్ ఆఫ్ ద టాపర్ ఇన్ మై కాలేజ్. ఎగ్జామ్ రాసినప్పుడే మనకు తప్పు తెలుస్తాయి, ఆ తప్పును మనం అధిగమించుకుంటున్నా. ఐ హావ్ టు లెర్న్ మోర్ ఫ్రమ్ అవర్ సీనియర్స్. ట్రైనింగ్ అయిపోయింది 12 months అయిపోయింది అని చెప్పి మనం డైరెక్ట్ ఇచ్చేసారు అనుకో, ఎంతమంది జీతాలు నాశనం అవుతుందో మనకు తెలియదు. ఈవెంట్స్ ఎలా అయిపోయింది? ఈవెంట్స్ మీకు తెలిసిందే కదా, మన గ్రేట్ లయన్ నాగరాజు సార్ జాయిన్ అయిన కామెడీ ఏంటంటే ఫస్ట్ నన్ను సార్ చూసి అమౌంట్ ఫస్ట్ 5 చూసుకున్నారా? సో ఆ కారణాలను నువ్వు అబ్జర్వ్ చేయడంలోనే ఒక కూతురుగా సక్సెస్ అయినావు. నిజం చెప్పాలంటే సక్సెస్ అయినావు. ఎందుకంటే మనాన్ని తిట్టే స్థాయి నుంచి వాళ్ళ కొడుకులను తిట్టే స్థాయి తీసుకొచ్చేవాళ్ళు. ఈ సంతోషం అనేది ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు పేరెంట్స్కి.